ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షలు బుధవారం రోజు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. జయశంకర్ జిల్లా వ్యాప్తంగా మొత్తం 8 పరీక్షా కేంద్రాలు నిర్వహించగా 95% హాజరు నమోదైంది. జిల్లాలో మొత్తంగా 1848 మంది విద్యార్థులకు గాను 1751 మంది పరీక్షకు హాజరు కాగా 97 మంది గైర్హాజరయ్యారు. గంట ముందు నుంచే విద్యార్థులు తమ కుటుంబ సభ్యులతో కలిసి పరీక్షా కేంద్రాలకు చేరారు. 8 గంటల నుంచి నిర్వాహకులు తనిఖీ చేసి లోనికి అనుమతించారు. అత్యధిక శాతం విద్యార్థులు సకాలంలో హాజరయ్యారు. చివరి నిమిషాల్లో కొందరు ఉరుకులు పరుగుల నడుమ చేరుకున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు 144 సెక్షన్ అమలు చేసి బందోబస్తు నిర్వహించారు. కాగా ఈ పరీక్షా కేంద్రాలను జిల్లా నోడల్ ఆఫీసర్ దేవరాజం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. 6వ తేదీ వరకు మన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు 2వ సంవత్సరం విద్యార్థులకు నిర్వహించబడుతున్నవి. ఈరోజు ఫస్ట్ డే, ఈరోజు ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు పరీక్ష ప్రారంభమవుతున్నది. దీనిలో మన జిల్లా తరఫున ఈరోజు మొత్తం 8 సెంటర్లలో 2161 మంది విద్యార్థులు ఈరోజు పరీక్షలకు హాజరు కానున్నారు. విద్యార్థులందరికీ కూడా అన్ని పరీక్షా కేంద్రాలలో ఏ రకమైనటువంటి అసౌకర్యం జరగకుండా అన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా ఎక్కడ కూడా మాల్ ప్రాక్టీస్ జరగకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. సిబ్బందికి కూడా విద్యార్థులకు ఎక్కడ అసౌకర్యం జరగవద్దు, విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాసుకునే విధంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. ప్రశాంతంగా పరీక్షలు నిర్వహించడానికి మా అధికార యంత్రాంగం కూడా సిద్ధమైంది. చాలా చక్కగా పరీక్షలు నిర్వహించి మరి పిల్లల భవిష్యత్తుకు మనం చక్కని పునాది వేయడానికి మరి ఈరోజు పరీక్షలతో మనకు ప్రారంభిస్తున్నాం. పరీక్షల్లో ఎక్కడ విద్యార్థులకు జిల్లాలోని ఏ విద్యార్థికి కూడా ఎక్కడ చిన్న అసౌకర్యం జరగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. ఆల్టర్నేట్ డే పరీక్షల నిర్వహణ అనేది జరుగుతుంది. ఈరోజు 28, ఈరోజు ఫస్ట్ ఇయర్ పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. రేపు సెకండ్ ఇయర్ 29 సెకండ్ ఇయర్ పరీక్షలు ప్రారంభమవుతాయి. సెకండ్ ఇయర్ విద్యార్థులు మన జిల్లాలో 1764 మంది పరీక్షలు రాస్తారు రేపటి నుండి. సో వాళ్ళకు కూడా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని ఎక్కడ కూడా అసౌకర్యం జరగకుండా ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. జిల్లాలో అన్ని పరీక్షా కేంద్రాలలో సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఈ పరీక్షలు అనేవి నిర్వహించడం జరుగుతున్నది. ఎక్కడ కూడా మాల్ ప్రాక్టీస్ జరగకుండా కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకున్నాం. ప్రశాంత వాతావరణంలో పరీక్షలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తాం.